దేశవ్యాప్తంగా ఎన్నికల కోలాహలం నడుస్తుంది. ఇప్పటికే 4 విడతల్లో పోలింగ్ ముగిసింది. మొత్తం 543 లోక్సభ స్థానాలు ఉండగా 389 నియోజకవర్గాల ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరో 154 స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉన్నది. ఇదిలా ఉండగా ఇవాల్టి ప్రచారంలో ప్రధానమంత్రి మోడీ ఏమన్నారో విందాం. तो रामलला को फिर से टेंट में भेजेंगे और मंदिर पर बुलडोजर चलवा देंगे. అర్థమైందా? దేశంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనట అయోధ్య రామ మందిరం మీదకి బుల్డోజర్లు తోలుతారట, బాలరాముని మళ్ళా టెంట్ కిందికి వస్తారట. ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ ప్రచారంలో గిట్లా వల్కిండు ప్రధానమంత్రి సారు. మరి ఎన్నేళ్ల ఏలువాడిలా కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని గుళ్ళ మీదకి బుల్డోజర్లు తోలిండ్రు. మోడీ సార్ ఏడ మీటింగ్ పెట్టినా రామ మందిరం గురించి చెప్పి దేశంలో ఓట్లు దగ్గర పడుతుంటే కులగొడతారనే కొత్త ప్రచారం అందుకున్నాడు. మొన్నటిదాకా హిందువుల ఆస్తులు గుంజుకొని ముస్లింలకు ఇస్తారు, మంగళసూత్రాలు కూడా ఇడిచిపెట్టారు, దేశ సంపద అంతా అలకే పెడతారు అనుకొచ్చేండు. ఈ ముచ్చటిట్లుంటే ఆడోళ్ళకి ఫ్రీ ఆర్టీసీ బస్సులు చేయవాటికే మెట్రో రైళ్లు లాస్ అవుతున్నాయట. అందరు బస్సులు ఎక్కితే మరి అవెట్లా నడుస్తాయి, రేపు ఉంటాయా అనుకొచ్చిండు ఓ టీవీ ఇంటర్వ్యూలా. ఫ్రీ పథకాలు పెట్టొద్దని సారుమా అట. ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక మన కాడ అమలక్కలకు టికెట్లు కొడతలేనందుకు గిట్లా అన్నాడు. అటుకెళ్లి సీఎం కేజ్రీవాల్ సార్ లైన్లకు వచ్చి మీరు మీ మంత్రులు గాలి మోటార్ల పుక్కట్ల తిరిగితే ఏం కాదు కానీ గరీబ్ ఆడోళ్ళు తిరిగితే నష్టమైతుందా అని కౌంటర్ ఇచ్చిండు. దేశమంతా ఓట్లోడ్సే టైం దగ్గర పడుతుంటే కొత్త కొత్త ముచ్చట్లు ఎలా పెడుతురు అన్నట్టు.